ఇప్పుడు లంక దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ మన యోగి నదిని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ రకంగా ప్రచారం చేస్తే రెండు పార్టీల మధ్య ఉన్న వారు ఇంకో వ్యక్తికి అవకాశం అయ్యే ఉంటుంది. పటంచెరు మొన్న ఎలక్షన్ 2023 ఎలక్షన్స్ లో పటంచెరులో నీలమ్మది ముదిరాజు, అదేవిధంగా మనకి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరి మధ్య పోరాడితే మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. సో అలాగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఓవర్ అయితే సైలెంట్ గా బీజేపీ కూడా క్యాచ్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఓట్లు 70,000 పైగా మేము సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి లంకల దీపక్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని తీసుకొస్తాము, కేసీఆర్ గారిని మేము ప్రచారం చేయించుకుంటాము అని బీఆర్ఎస్ కూడా ఉన్నారు. సో అప్పుడు సానుభూతి సెంటిమెంట్ కేసీఆర్ గారు ఇచ్చే స్పీచ్ వల్ల కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కేసీఆర్ గారి స్పీచ్ యూట్యూబ్ లోనే చాలా పెద్ద ఫేమస్. సో ఆయన కేసీఆర్ స్వయంగా వస్తే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఉంటుంది. సో ప్రభావం మాత్రం రాకముందు వచ్చిన తర్వాత మాత్రం మారే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ గారు కొంచెం పాజిటివ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీకి మేము ఓటేస్తే మాకు జీబీఎస్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పనులు ఈజీగా అవుతాయని భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అదేవిధంగా నవీన్ యాదవ్ ఐడియాలజీకి రెండు మ్యాచ్ అయ్యాయి. ఎప్పుడైనా సరే పార్టీ ఐడియాలజీకి దీనికి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మైనారిటీ వాళ్ళు తీసుకొచ్చి బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చామనుకో అది గెలవరు అనమాట. సో క్యాండిడేట్ ఐడియాలజీ పార్టీ ఐడియాలజీ రెండు మ్యాచ్ అవ్వాలి. అలాగా మ్యాచ్ అయినప్పుడు కొంచెం గ్రాఫ్ ఎక్కువ వస్తుంది. సో ఆ రకంగా నవీన్ యాదవ్ గారికి కొంచెం ఎక్కువ పాజిటివ్ ఉంది.